సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ఆదేశించింది. వారితో కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో నేరుగా బ్యాంకుల్లో సామాజిక భద్రతా పెన్షన్లు జమ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అటు హైకోర్టు కూడా ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కట్ చేస్తే సరిగ్గా ఇక్కడ జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ సింపతి గేమ్కు తెరతీసింది. వాలంటీర్ల ద్వారా తమ ఉద్యోగాలు ఉండాలంటే వైసీపీ రావాలని చెప్పించి ఓట్లు దండుకునే వ్యూహాన్ని పన్నింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వైసీపీ సర్కార్ రాజీనామా డ్రామా ఆడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్ పోస్టులుండగా వాటిలో 7,000 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల వేళ ఈ వాలంటీర్లను ఉపయోగించుకుని సామాజిక భద్రతా పెన్షన్లు జమ చేసే సమయంలో వారిని ప్రభావితం చేయాలని ఎత్తువేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఏపీ హైకోర్టు ఈ కుయుక్తికి చెక్ పెట్టడంతో పాటు ఎన్నికల విధులు పూర్తయ్యే వరకు వాలంటీర్లను ప్రభుత్వ పథకాల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. పెన్షన్లను సచివాలయాల్లో ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే అలా ఇవ్వడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడటంతో పాటు కొందరు ఎండవేడిమి తాళలేక ప్రాణాలు వదిలారు. దీంతో తర్వాత నెల ఈ ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ల డబ్బును జమ చేశారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో పెన్షన్లు పొందేవారు నానా తంటాలు పడ్డారు. మరోవైపు వాలంటీర్లను ఎన్నికల వేళ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని భావించిన వైసీపీ వారి భవిష్యత్తును ఆటలాడింది. వారితో మూకుమ్మడిగా తీవ్రమైన ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించింది. ఇదే సమయంలో వారికి ముందస్తుగానే జీతం అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి మరీ తిరిగి అధికారంలోకి వస్తే వారిని వాలంటీర్లుగా కొనసాగిస్తామంటూ మభ్యపెట్టారు. దీంతో వైసీపీ నేతల బెదిరింపులకు ఒత్తిళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా 62,000 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అటు ప్రధాన ప్రతిపక్ష కూటమి సైతం తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని రెట్టింపు చేసి 10,000కు పెంచుతామని చెప్పడంతో చాలా మంది రాజీనామాలకు వెనుకడుగు వేశారు. ఇదిలా ఉంటే వాలంటీర్లు ఖచ్చితంగా రాజీనామాలు చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేయాలని, లేకపోతే తాము అధికారంలోకి వచ్చాక వారిని కొనసాగించేది లేదని బెదిరింపులకు దిగటంతో చాలా మంది వాలంటీర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. దీంతో వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే వాలంటీర్లుగా కొనసాగుతూ వైసీపీ ర్యాలీలో పాల్గొన్న 900 మందిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, అప్పుడే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పడుతుందని రామచంద్ర యాదవ్ తరపున న్యాయవాది హైకోర్టులో కోరారు. అటు ఎన్నికల సంఘం కూడా వారిని ఉన్న అధికారాలను ఆర్టికల్ 324 ప్రకారం ఉపయోగించాలని కోరారు. అయితే వాలంటీర్ల రాజీనామాలు తాము నిలువరించలేమని ఎన్నికల సంఘం అప్పుడే తేల్చి చెప్పడంతో తాజాగా ఎన్నికల తర్వాత మరోసారి వాలంటీర్ల ఇష్యూ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 63,000 మంది వాలంటీర్లు విధుల్లో లేరు. అయితే జూన్ నెల పెన్షన్లను వీరితో ఇప్పిస్తారా అన్న సంశయం నెలకొంది. ఎన్నికల కోడ్ జూన్ 6వ తేదీన ముగుస్తున్నందున అప్పటి వరకు వాలంటీర్ల సేవలను వినియోగించకూడదు అనేది ఎన్నికల సంఘం ఆదేశం. దీంతో గత 2 నెలలుగా ఇస్తున్నట్లే పెన్షన్లు బ్యాంకుల ద్వారా లేదా ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తారా లేదా అన్నది మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతున్న ప్రశ్న. మరోవైపు కొత్త ప్రభుత్వం కొలువైతే రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటారా లేదా వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనేది చర్చనీయాంశంగా మారుతోంది.